నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను అంతకు మించిన స్థాయిలో అమలుపరుస్తూ మరోవైపు అమరావతి రాజధాని అభివృద్ధి అనే నినాదాలు ఇస్తూ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రత్యేకించి వైసీపీ నేతలను ఆ పార్టీ కార్యకర్తలను అన్నింటికీ మించి జగన్ అనే పేరును ప్రస్తావించకుండా పాలన సాగిస్తూ ఉంటే అప్పుడు తను ఉన్నానన్నట్టుగా చెప్పుకోవడానికి కూడా జగన్ అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్నదేంటి? చెప్పిన హామీలను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అరాచకాలు చేస్తూ జగన్ పర్యటనలకు ఆటంకాలు కల్పిస్తూ చెల్లాచెదురైపోయిన వైసీపీ శ్రేణులను తిరిగి ఏకం చేస్తూ జగన్ చేతికి అస్త్రాలను అందిస్తూ జగన్కు జనంలో మళ్ళీ పాత క్రేజ్ను తీసుకురావడంలో కూటమి నేతలు పోటీలు పడుతున్నారు. గత ఎన్నికల్లో జగన్కొచ్చిన సీట్లు కేవలం 11. ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేని ఓటమి. ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే వ్యవహారాలను సాగిస్తూ గతంలో జగన్ చేసిన మంచిని కానీ చెడును కానీ తాము ప్రస్తావించమని, జగన్ ఊసే వద్దని తమలో తాము వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇచ్చిన హామీలను 100% కాకపోయినా అందులో సగం స్థాయిలో అయినా అమలు చేసి ఇప్పటికింతే అంటూ చెప్పిన జనాలు కిక్కురుమనేవారు కాదేమో. ఒకవేళ పాలనంతా అలా సాగి ఉంటే ఏపీలో ఇప్పుడు ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉండేది. అయితే బంపర్ మెజారిటీతో గొప్ప సమీకరణాలతో అధికారం దక్కిన తర్వాత తాము సాగించాల్సిన పాలనకు విరుద్ధంగా కూటమి టర్న్ తీసుకోవడంతో ఏడాదిలోనే మొత్తం కథ మారిపోయింది. నిత్యం జగన్నామస్మరణే. చంద్రబాబుది అదే పాట, లోకేష్ది అదే బాట, పవన్ కళ్యాణ్ సరే సరి. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఇంతగా టార్గెట్ చేస్తే చాలు, అది ఎంతటి కష్టాల్లో ఉన్నా లేచి కూర్చోవడానికి. మరి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ జగన్కు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను ప్రియమైన శత్రువులు అనే అనాలి. ఒకవేళ మీరు టార్గెట్ జగన్, రెడ్ బుక్, వైసీపీని మళ్లీ రానివ్వం, గతంలో విధ్వంసం జరిగిపోయింది, మళ్లీ జగన్ వస్తే ఎలా అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అనే మాటలను పాటలుగా చేసి ప్రతినిత్యం పాడకపోతే అదో డిఫరెంట్ బాల్ గేమ్. అయితే వీళ్లు అతి తెలివితో చేస్తున్న వ్యవహారాలు, సాగిస్తున్న రాజకీయాలు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేస్తున్నాయనడంలో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం శ్రేయోభిలాషులు ఒప్పుకోరు. చంద్రబాబు, లోకేష్లు ఏం చేసినా సమర్థించడం లేదా వైసీపీపై ప్రతీకార చర్యలు ఉండాల్సిందేనని వీరు కోరుకోవడం వల్ల వెనకబడిపోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీలైనంత ఊపునివ్వడానికి చంద్రబాబు, లోకేష్, పవన్లే నిరంతరం శ్రమిస్తున్నారని, వైసీపీ బలోపేతానికి జగన్ శ్రమ కన్నా వీరి శ్రమే అధికమని బల్లగుద్ది చెప్పడానికి ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. తనకు అధికారం అందిన తర్వాత జగన్ చేసుకున్న మొదటి పని తన పార్టీని గుల్ల చేసుకోవడం. కార్యకర్తలను పట్టించుకోలేదు, ఎమ్మెల్యేలకు దర్శనమే ఇవ్వలేదు. తాను పెద్ద పాలనా పద్ధతిని కనుగొన్నట్లుగా బటన్ నొక్కే ప్రోగ్రామ్స్ను జగన్ నమ్ముకున్నారు. ఆ బటన్ నొక్కడాలను జగన్ వైఫల్యాలుగా, ఆ డబ్బులు తీసుకున్న జనాల్లోకే ప్రతిపక్ష మీడియా తీసుకెళ్తున్నా జగన్ దాన్ని లైట్ తీసుకున్నాడు. ప్రభుత్వ సాయం పొందిన వారిలో జగన్ను తిట్టే పరిస్థితిని అప్పుడు ప్రతిపక్షం తీసుకొస్తున్నా తీసుకోవాల్సిన చర్యలను జగన్ తీసుకోలేదు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల మీటింగ్ పెట్టి అక్కడ కూడా ప్రజలకు తాను డైరెక్ట్గా సాయం చేస్తున్న విషయాలను చెప్పుకొని జగన్ తన పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి కృషి చేసుకున్నాడు. అప్పుడు జగన్ స్వయంకృతాపరాధాలు అలా చేసుకుంటే ఇప్పుడు తెలుగుదేశం స్వయంకృతాపరాధాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకును మళ్ళీ దగ్గర చేసేలా, ఆ పార్టీ అధినేతతో ఎమోషనల్ కాంటాక్ట్ మిస్ అయిన కేడర్ను తిరిగి జగన్కు మనస్ఫూర్తిగా జై కొట్టేలా చేస్తూ ఉన్నాయి. తను ఒంటరిగా గెలిచాను, ఒంటరిగా ఓడాను అన్నట్టుగా జగన్ ఉండాల్సిన పరిస్థితి ఇది. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ క్యాడర్ను వేటాడిందో, ఎమ్మెల్యే అభ్యర్థులపై ఏదో ఒక కేసు బనాయిస్తూ లక్ష్యంగా చేసుకుందో, అందరి మీద అన్నింటికీ కేసుల వల పన్నిందో, అక్కడ నుంచి మొత్తం వ్యవహారం మారిపోయింది. ఇప్పుడున్న చర్చ జగన్ను అరెస్ట్ చేస్తారా అనేది. అది కూడా జరిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ పాత కథనే పూర్తిగా పునరావృతం చేసినట్లుగా అవుతుంది. జగన్కు జైలు కొత్త కాదు. 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్లు జాయింట్గా పోటీ చేస్తే 1.5% ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. అప్పుడు జగన్కు ఎలాంటి పాలనాపరమైన ఇమేజ్ లేదు.
వైఎస్ఆర్ మీద అభిమానం తప్ప జగన్ అంటే ఏంటో చెప్పింది వినడమే తప్ప చూసిన నాథులు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా జగన్ నిలదొక్కున్నాడు. నాటి పచ్చ పండితుల లెక్కల ప్రకారం జగన్కు ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా 20కి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి లెక్కలేశారు అరెస్టు సమయంలో. అయితే 20 అనుకున్నవి కాస్త 67 అయ్యాయి. ఆ తర్వాత 2019లో అధికారాన్ని జగన్కు అప్పగించారు విజయవంతంగా. మరిప్పుడు జగన్ను అరెస్ట్ చేస్తే అది కూడా ఎంతవరకు బలంగా ఉందో అంతుపట్టని లిక్కర్ కేసులో జగన్ను అరెస్ట్ చేస్తే ఎన్నాళ్ల పాటు జైల్లో పెట్టగలరు? దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడిపోయి తెలుగుదేశం కూటమి బలోపేతమైపోతుందా? లేదా ప్రజలంతా జగన్ జైలుకు వెళ్లాడు కాబట్టి ఇక జన్మలో ఆయనకు ఓటు వేయమని తీర్మానించుకుంటారా? 3 ఏళ్ల విచారణ అనంతరం ఎక్కడో మొదలుపెట్టిన విచారణను అంతిమంగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఆయనను అరెస్ట్ చేస్తేనే 50 రోజులకు మించి జైల్లో ఉంచడం సాధ్యం కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. అయితే కేవలం జగన్ అరెస్ట్ చేయడానికే అంటూ మొదలైన కేసు విచారణలో జగన్ను ఎన్నాళ్ల పాటు జైల్లో ఉంచగలరు అనేది కూడా శేషప్రశ్నే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశృంఖలంగా వ్యవహరించిందని, విధ్వంసం సృష్టించిందని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే వచ్చిన దగ్గర నుంచి రెడ్ బుక్ అని, ఎవ్వరినీ వదలమని, కేసులు అని, ఆ కేసులు పెట్టడంలో కూడా తమ శాడిజాన్నంతా ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది కూటమి పాలన. ఆఖరికి పోసాని కృష్ణమురళిని కూడా కూటమి సహించలేకపోయింది. తన సొంత డబ్బులతో ఒకప్పుడు చంద్రబాబుకు ఓటేయమని పత్రికలకు పేజీల కొద్దీ యాడ్స్ ఇచ్చిన వ్యక్తి పోసాని. 2004 ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి పత్రికలో పోసాని సొంతంగా వ్యాసాలు రాసి అవి యాడ్స్గా పెద్ద ఫాంట్లో ప్రచురింపజేశాడు పాపం. ఆ తర్వాత కాంగ్రెస్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ను టార్గెట్గా చేసుకుని సినిమాలు తీసిపెట్టాడు. అది కూడా సొంత డబ్బులతో. మాటల రచయితగా పనిచేసిన రోజుల్లో కూడా ఒక కమ్మ రచయిత తెలుగుదేశం పార్టీ ప్రస్తావనను గొప్పగా చేసినట్లుగానే పోసాని మాటలుంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా అలా తెలుగుదేశం పార్టీ కోసం పోసాని చేసిన మాటల సాయం ఆ సినిమాలను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది. మరి అలాంటి పోసాని ఆ తర్వాత ఎవరినో ఏదో అన్నాడంటూ ఆయనకు శాడిజం వాసనలు చూపించారు. ఇప్పటికే పాలన మొదలై 1 ఏడాది దాటిపోయింది. ఇంకా అలాంటి పరంపరలే కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి రాబోయే 4 ఏళ్లు ఇలాంటివే సాగవచ్చు. మరి తెలుగుదేశం పార్టీ పర్సనల్ ప్రతీకారాలను తీర్చుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినట్లుగా ఉందనే భావన ఇప్పటికే ప్రజల్లో మొదలైంది కూడా. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఈ 5 ఏళ్లను వాడుకుంటున్నట్లుగా ఉన్నారు. అదేమంటే రెడ్ బుక్ అంటే ఎందుకు భయపడుతున్నారు అనే మరో ప్రశ్నను వేస్తారు. 2014, 2019ల మధ్యన తెలుగుదేశం పార్టీ ఇప్పటితో పోలిస్తే చాలా ప్రశాంతమైన పాలన సాగించింది. ఎంతో కొంతమేర హామీలను అమలు చేసింది. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోళ్లు సాగాయి. ఏకంగా 23 మందిని దారి మళ్లించుకున్నా దక్కిన ప్రయోజనమెంతో వేరే చెప్పనక్కరేలేదు. మరిప్పుడు అలా కూడా కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను కేసుల పేరుతో తిప్పితే లేని సానుభూతిని తీసుకురావడం, తద్వారా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేలు చేసే ఉద్దేశం కూటమికున్నట్లుగా ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేస్తున్న లాంటి పాలన ఏ నియంతృత్వ దేశంలోనూ అయితే సరిపోతుంది. రాజకీయ ప్రత్యర్థులను ఏదో ఒక మిష చేత జైళ్లకు పంపడం, ప్రపంచం అడిగితే ఏదో ఒకటి చెప్పడం. పాకిస్తాన్, జింబాబ్వే, ఇంకా వెనుకబడ్డ ఆఫ్రికన్ దేశాల్లో ఇలాంటి వ్యవహారాలే సాగుతూ ఉంటాయి. అక్కడ రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపడానికి ఏదో ఒక రీజన్ను ప్రపంచానికి చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి రీజన్లనే చెబుతూ ఉన్నారు. కానీ అవి నియంతృత్వ దేశాలు, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు తప్పవు. తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు. తేడా కొడితే రెడ్ బుక్లు రివర్స్ అవుతాయంతే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.